ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేయబోతున్నాము. అది నేను మధ్యాహ్నం పిల్లలకి లంచ్కి ఇవ్వాలి. అందుకని చెప్పేసి మీకు కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తాను, వచ్చేయండి. కడాయి వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్, ఒక 4 లవంగాలు వేస్తాను, ఒక ఇలాచి, చెక్క, ఇందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. కొద్దిగా మరాఠీ మొక్క, బిర్యానీ ఆకు వేసి కుట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసుకున్నాను. కొద్దిగా పుదీనా వేస్తున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇంకో కొంచెం అల్లం చిన్నిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసి తిప్పేసుకుంటున్నాను. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. నేను రైస్లోకి దీన్ని మార్చేసుకుంటాను. నేను ఆల్రెడీ 1 గ్లాస్ బాస్మతి రైస్ వాష్ చేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టేసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, దానిపైన వేసుకోకూడదు. నేను ఎప్పుడు రైస్ కుక్కర్లో చేసేటప్పుడు ఇలాగే చేస్తాను. సాల్ట్, అన్నంకి సరిపడా సాల్ట్ వేసేసాను. ఇది కొద్దిగా బాగా ఉడికేసి కొద్దిగా దమ్ అయ్యేటప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాము. ఓకే, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి దాంట్లోకి కర్రీకి ఇది కుర్మా చేయబోతున్నాను. నార్మల్ వెజ్ కుర్మానే. అందుకని ఒక పచ్చిమిరపకాయ, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 2 ఇలాచీ వేస్తున్నాను, కొద్దిగా సోంపు వేసేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా సోంపు వేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకుందాము. మన గిన్నె వేడెక్కిపోయింది. ఇప్పుడు కుర్మా పెట్టుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్, నేను ఫార్చ్యూన్ ఆయిలే యూస్ చేస్తాను, అందుకని కొద్దిగా లైట్గానే వేసుకున్నాను. గిన్నె వేడెక్కగానే కొద్దిగా ఉల్లిపాయలు, ఒక 1/2 టొమాటో, వేసి ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. టొమాటోలు కొంచెం త్వరగా మగ్గిపోతాయి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. టొమాటో కొద్దిగా మెత్తబడిపోయిన తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తంగా దీనిలో వేసేసుకున్నాం. టొమాటో మనకి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఇది కొంచెం వాటరీగానే ఉండాలి. నేను ఇందులోనే ఇంకొంచెం వాటర్ వేసేసుకుంటాను. వాటర్ వేసేసి అందులో కొద్దిగా కారం. మీరు పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేను కొద్దిగా 1 స్పూన్ వేసాను. దీనికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో కూడా ఉంటుంది కదా. ఈ కుర్మా వచ్చేసి మనం చపాతీ, పరోటా, పూరి, దోశకు కూడా తినచ్చు. మీరు ఇందులోనే చికెన్ వేసుకున్నారంటే కనుక చికెన్ కుర్మా అయిపోతుంది. అదేలాగా వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, పొటాటో ఇవన్నీ వేస్తే కనుక వెజిటేబుల్ కుర్మా అయిపోతుంది. వేసేసుకోవచ్చు. ఓకే, దీన్ని కొంచెం ఉడకనిచ్చేద్దాం. ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాను. ఆల్రెడీ పేస్ట్ ఉంది, అందుకని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ముందుగా వేసుకోవడం మర్చిపోయాను నేను, అందుకని. ఇంకా మనకి కుర్మా ఉడకడం స్టార్ట్ అవ్వలేదు కదా, ఈ లోపల మసాలా కూడా శుభ్రంగా ఉడికిపోతుంది. మనకి కూర కూడా రెడీ అయిపోయింది. అంతే, ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఇది రెడీ అయిపోయింది. నేను దీన్ని పక్కన పెట్టేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుంటాను. మనం ఇందులో ఇప్పుడు గుడ్డు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసి, ఈ గుడ్లు వచ్చేసి కొంచెం మధ్యలో క్రాక్స్ వదులుకొని పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలాగా తిప్పేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత రైస్ దమ్ అవుతూ ఉంది. ఆ దమ్ అయ్యేటప్పుడే మనం దీన్ని అందులో పెట్టేసుకోవాలి. ఇంకా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మన రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. రైస్ దమ్ అవుతూ ఉంది. దీన్ని ఇప్పుడు ఇలాగ సెంటర్ సైడ్స్కి తీసేసి ఎగ్స్ ఒకటొకటిగా దమ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. వేసేసుకొని ఒక 2 to 3 minutes ఈ లోపల దమ్ అయిపోతుంది. మనం తీసేసుకుందాం. దమ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. రైస్ కూడా చూడండి ఎంత మరీ మెత్తగా లేదు, బాగుంది. ఇలాగా వస్తే చాలు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను పిల్లలకి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.